So we are back with another video. Can week it's really special and it's only dedicated to all the lovely mothers out there. మీరు మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఏదో ఒక్క సీన్ లో అన్నా మీకు మీ మమ్మీకి ఇలా జరుగుంటుంది సిచ్యువేషన్. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. లేనా ఇంకా ఎంతసేపు పడుకుంటావు? టైం 8 అవుతుంది. ఇంకెంతసేపు పడుకుంటావులే? అసలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఎంతసేపు పడుకుంటారా? మీ నాన్న చూసాడంటే నన్ను తిడతాడు. ఇంకా ఏం చేస్తున్నాడు పడుకొని అని. నేను పైకి వెళ్తున్నాను టిఫిన్ చేయడానికి. నేను వచ్చేసరికి నువ్వు లేచి ఉండాలి. ఇంకా లేవలేదా నువ్వు? అమ్మా ఇంకా 5 నిమిషాలు పడుకుంటానమ్మా. ఇంకా 7 కదా అయ్యింది. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ డిస్టర్బ్ చేయకమ్మా, పడుకొని. అవునా, సరే పడుకో. చూస్తా ఎలా పడుకుంటావు. అమ్మా ఫ్యాన్ ఆపుతావేంటమ్మా? ఇంకేం చేస్తాం, చచ్చినట్టు లేవాలి. పాలైపోయా, ఒక పాల ప్యాకెట్ తీసుకురామ్మా. మీ అత్తోళ్ళు వస్తున్నారండి ఇంటికి. అమ్మ ఏంటమ్మా అన్ని నాకే చెప్తావు? ఇప్పుడు పాలు తాగకపోతే ఏమొచ్చింది? వాళ్ళు వస్తే వేరేదేమన్నా పెట్టు, నేను ఎలా బయటికి. అసలు పక్కింటి వాళ్ళ అబ్బాయి సరుకులన్నీ ఇంట్లో ఒక అబ్బాయి తెస్తాడంట. నువ్వు సరుకుల సంగతి పక్కన పెట్టు, ఒక పాల ప్యాకెట్ అడుగుతుంటే దాటలేకపోతున్నావు. నా కోసం ఒక చిన్న పని కూడా చేయలేవా నాన్న నువ్వు? మీ నాన్నకి నీకు మాత్రం అన్ని పనులు నేనే చేయాలి. నా కోసం మాత్రం ఒక్క చిన్న పని చెప్తే ఎవరు చేయరు. ఇంకేంటుందా సంగతులు? ఏముంటాయమ్మా, అంతా మామూలే. అలా గడిచిపోతున్నాయి రోజులు. నువ్వే చెప్పాలి సంగతులు ఏమైనా ఉంటే. అబ్బాయి ఎలా చదువుతున్నాడు? నా బాగా చదువుతున్నాడా? అసలు వాడి చదువు గురించి నాకేం పెంగలేదమ్మా. అసలు నేను చెప్పనక్కర్లేదు అనుకో, వాడు చదువుకో అని. ఇంటికి వస్తాడా సాయంత్రం, ఒక అరగంట కూర్చుంటాడు. తర్వాత ఇంకంతే పుస్తకాల దగ్గరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ భోజనానికి పిలవాలి అంతే అండి. అయినా ఉందా ఈ కాలం పిల్ల అస్సలు పని చేయలేదు. అయ్యో మా ఆవిడతో అసలు ఆ ప్రాబ్లమే లేదమ్మా. నేను ఏమైనా పని చెప్తానా టక అన్ని చేసుకొచ్చేస్తాడు. ఇంకెప్పుడైనా నేను బయటికి వెళ్తానా ఒంటరిగా, అసలు నన్ను ఒంటరికి వెళ్ళలేడు అనుకో, నేను ఎక్కడ ఏమన్నా ఎక్కువ సరుకులు మోసుకొచ్చేస్తానేమోనని. అసలు ఈ కాలం పిల్లలతో పోల్చుకుంటే అస్సలు కాదమ్మా, చాలా మంచివాడు. అన్ని పనులు భలే చేసేస్తాడు, చెప్పగానే చేసేస్తాడు. అసలు చెప్పనక్కర్లేదు అనుకో, కొన్నిసార్లు ఆడే చేస్తాడు వెళ్ళి. చెప్పు. చెప్పు. నెక్స్ట్ వీక్ నాకు హాలిడేస్. తెలుసు, నాకు ఎగ్జామ్స్ అయ్యాయి మొన్న. ఫ్రెండ్స్ అందరూ గోవా ట్రిప్ వేసాము. కాదు ఇంట్లో ఆగవా రోజులు సెలవులు వస్తే? అమ్మా 3 days అమ్మా, 3 days లో వెళ్ళి వచ్చేస్తాం. మళ్ళీ 3 days లో ఎందుకు? ఆ మాత్రం ఇక్కడే ఉండు, మనందరం బయటకు వెళ్దాం. అమ్మా ఏంటమ్మా ఎప్పుడు ఇంట్లో నాకు ఒక్కసారి 1 week వెళ్ళొస్తానమ్మా ప్లీజ్ మా. సరే నేనే డబ్బులు వెళ్ళిపో. అమ్మా ప్లీజ్ మా డాడీని అడిగి పెట్టు ప్లీజ్. అసలు నన్ను అడుగుతావేంటి నువ్వు? అన్నీ నువ్వు వెళ్ళి అడుగు. మేము చిన్న పిల్లోడువా? మా డాడీకి చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. నువ్వు నా ఇంకా ఎంతసేపు తిరిగినా నేను మాత్రం మీ నాన్న చెప్పను. మీ నాన్న 15 నిమిషాల్లో ఇంటికి వస్తారు. నువ్వే అడిగి వెళ్ళి. నువ్వేం అడగలేకపోయా, అయితే నేనే అడుగుతా డాడీని. కొంచెం కాఫీ తీసుకురా నాకు. అండి తెస్తున్నా. ఏడి మనోడు అసలు కనిపించట్లేదు ఇంట్లో. ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళారా? నాన్న ఏంట్రా ఎప్పుడు లేని రోజు గెలవగానే కనిపించావు ఏంటి? ఏమైనా అడగాల నాన్న? గోవాకి టూరు అది. ఏమండి, పోయిన వారమే అబ్బాయికి ఎగ్జామ్స్ అయిపోయాయి. కాలేజ్ వాళ్ళు టూర్కి తీసుకెళ్తున్నారంట. వెళ్తా అంటున్నాడు. వాడికి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, వెనకన వెళ్తే ఆడికి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. పంపించండి. నువ్వు వెళ్తున్నావా వాడు వెళ్తున్నాడా? ఏరా అన్నీ అమ్మాయి చెప్తుంది, నువ్వేం చెప్పట్లేదే? వెళ్ళాలి వద్దా? నాకు అన్నీ చెప్పుకున్నాడు. గోవాకి వెళ్తున్నారు, అది ఎడ్యుకేషనల్ టూర్. కాలేజ్ వాళ్ళు తీసుకెళ్తున్నారు, పంపించండి. గోవాలో ఎడ్యుకేషనల్ టూరా? నాకు తెలియని ఎడ్యుకేషన్ ఏముందిరా గోవాలో? నాకు తెలియదు నాన్న, కాలేజ్ వాళ్ళు తీసుకెళ్తా అంటారు. ఈ ట్రైనింగ్ అయినా మొత్తం ఇది ఏంటి అంతసేపు ఆలోచిస్తాడు? పిల్లోడు ఆశపడుతుంటే వెళ్ళాలని పంపించచ్చు కదా. సర్లే. ఏం ఎడ్యుకేషన్ ఏమో, మీ అమ్మ చెప్తే ఇంకా కాదనలేదు కదా. వెళ్ళు, మీ అమ్మ డబ్బులు అడిగి తీసుకెళ్ళు. జాగ్రత్త.
ఇంట్లో నేనున్నాను నాతో మాట్లాడదామని ఉండదు. ఇంటికి రాగానే ఫోన్ పట్టుకుంటావు. అసలు ఇంటికి వచ్చాక చదువుకుందామా అది కూడా ఉండదు. ఎంతసేపు ఫోన్లో మునిగిపోతావు. అదే నేను బయట ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తే మాత్రం అస్సలు ఫోన్లు ఎత్తావు. సైలెంట్లో ఉందమ్మా, ఫోన్ జోబులో ఉందమ్మా, ఫ్రెండ్ దగ్గర ఉందమ్మా ఫోను అంటావు. ఇంటికి రాగానే మాత్రం అసలు ఫోన్ చేతిలోంచి కదలదు, పట్టుకొనే ఉంటావు ఫోన్ని. ఏంటమ్మా ఒక్క నిమిషం ఫోన్ పట్టుకున్నందుకు గంట సేపు బీక్తావా? ఏమన్నా మనం కూడా రవిగాడు వెళ్ళినప్పుడు ఒక నిమిషం మమ్మీ చేస్తాం. అమ్మా హలో నానా, ఎక్కడున్నావు? ఎంతసేపట్లో వస్తావు? సరే తొందర వచ్చేసే, నాన్న వచ్చే టైం అయింది. వస్తానమ్మా. సరే మరి ఉంటా. వచ్చేస్తా. సరే ఓకే బాయ్. ఇంకా రాలేదు. హలో అమ్మా ఇంకెంతసేపు రా? ఫ్రెండ్తో మాట్లాడుతున్నానమ్మా. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, చాలా రోజులైంది కలిసి. తొందర రా, కథలు చెప్పకు నాకు. వస్తానమ్మా. అమ్మా 15 నిమిషాలు వస్తానమ్మా ఇంటికి. 15 నిమిషాలు ఇంట్లో ఉంటా. ఓకే పెట్టే. 15 నిమిషాల్లో ఇంట్లో ఉంటానో ఇందా ఫోన్ చేసినప్పుడు. ఇంకా ఎక్కడున్నావురా నువ్వు? ఎంతసేపు? అమ్మా 2 నిమిషాలు అయిందమ్మా నేను చెప్పి. అప్పుడే 15 నిమిషాలు ఎలా అయిపోద్ది? ఇప్పుడేగా చెప్పింది నేను. ఏంట్రా నాకే లాజిక్లు చెప్తున్నావు నువ్వు? 10 నిమిషాల్లో ఇంట్లో ఉండాలి, లేదంటే గేట్ మూసేస్తా. సరే అమ్మా నేను వెళ్తున్నాలే, మళ్ళీ రాత్రికి వస్తా. ఎక్కడికి రా? ఏంటి? ఆగు, ఇట్రా ఒకసారి. ఏంటమ్మా తొందర చెప్పు. అరే 2 నిమిషాలు వెయిట్ చేసి వస్తాను. అమ్మా తొందర చెప్పమ్మా, ఫ్రెండ్కి వెయిట్ చేస్తాను కింద. చెప్పు తొందరగా. ఏంటి? ఏంట్రా మొన్న 5,000 తీసుకొని కొనుక్కున్న ప్యాంట్ ఇదేనా నువ్వు? అదేదో 5,000 నాకు ఇచ్చుంటే 5 ప్యాంట్లు కొనేదాన్ని నీకు. అదేదో చినుకులు నేనే పెట్టేదాన్ని కదా. అబ్బా స్టైల్ అమ్మా ఇది. దీనికి కూడా వెళ్తాలే నేను. ఏంటో ఈడు ఎంట అసలు. ఎల్లుండి మనోడు పుట్టినరోజు వస్తున్నాను. మరిద్దరం వెళ్ళి వాడికి బట్టలు కొనిద్దాం. మరిద్దరం వెళ్ళుకుంటావా? మరిద్దరం వెళ్ళి కొని వాడికి సర్ప్రైజ్గా ఇద్దాం. అడ్రాడా బట్టలు కొనుక్కునేటప్పుడు? వాడికి ఏం తెలుసు, చిన్నపిల్లడు. మనం కొనిస్తే మనం ఇచ్చేవి వాడు నచ్చుతాయి. మనకు తెలుసు కదా ఏం నచ్చుతాయి, ఏం బాగుంటాయి వాడికి. అవి మనం కొనిద్దాం. మనం కొన్నాం అనుకోండి, వాడు అది ఒక్క రోజు కూడా వేసుకోడు. అదేదో డబ్బులు అడిగిస్తే చినిగిపోయిన ప్యాంట్లు కొనుక్కుంటాడు. అవే వేసేదాడు. మీరు కొనిచ్చిన ప్యాంట్లు ఎప్పుడైనా వేసుకున్నాడు వాడు? వేసుకోలేదు. మరి డబ్బులు అడిగిస్తే చినిగిపోయిన ప్యాంట్లు చినిగిపోయిన చొక్కాలు కొనుక్కొని వేసుకుంటాడు. డబ్బులు ఇచ్చాడు. హలో అండి, మొత్తానికి మనం వీడియో చేసాం. ఏదో ఒక సీన్లో ఖచ్చితంగా మీ మమ్మీతో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఏదో ఒక సిచ్యువేషన్ ఖచ్చితంగా మీ జీవితంలో జరిగే ఉంటుంది. అంతే కదండి. ఎక్కడున్నా కూడా మన మమ్మీ మనల్ని ప్రేమించడం తప్ప ఏమీ చేయదు పాపం. మనమైనా అప్పుడప్పుడు తనతో చిరాకు పడతాం, కోపడతాం, కానీ తను మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. మనం ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకని ఈ వీడియో మేము అక్కడున్న అందరి మదర్స్కి డెడికేట్ చేస్తాం. We love you so much అమ్మా, and wish you happy Mother's Day. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. Don't forget to subscribe. Be a Jenta. Bye bye.